వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డబుల్ బెడ్రూమ్ ఆఖరి సర్వే జరిగింది. ఇక లాస్ట్ కాల్, ఫైనల్ ఛాన్స్, గోల్డెన్ ఆపర్చునిటీ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి ఏమున్నా దీనికి పెట్టుకోవచ్చు మనం. సో డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన ఇళ్ల పైన అధికారులు ఒక సర్వే చేశారు. సో సర్వే చేసారు అనే మాట వినగానే అబ్బా మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది అని అనుకుంటున్నారు కదా, కానీ ఈ సర్వే చేసింది డబుల్ బెడ్రూమ్లు ఇయ్యనికి కాదు, తీసుకోవడానికి. సో గత ప్రభుత్వం 1,00,000 డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టించింది. సో ఆ 1,00,000 డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళల్లో దాదాపు 70,000 డబుల్ బెడ్రూమ్లు అందరూ కూడా అర్హులకి ఇచ్చేసింది. సో అందులో ఉండే ఆక్యుపెన్సీ ఎంత అనేది జరిగిన సర్వే. ఏదైతే కొల్లూరులో అతిపెద్ద ఒక 2 ఊర్లు ఒకటే దగ్గర ఉంటే జనం ఎంత ఉంటారో అంతమంది ఒకే దగ్గర ఉండడానికి 15,500 డబుల్ బెడ్రూమ్లు కట్టినరు. సో అందులో దాదాపు 80% అందరు కూడా అర్హులకి ఇచ్చారు. కానీ అక్కడ ఉండే ఆక్యుపెన్సీ ఎంత? కేవలం ఒక 50% మాత్రమే. సో కొల్లూరు పరిస్థితి ఇట్లా ఉంటే రాంపల్లి పరిస్థితి ఇంకొకలా ఉంది. సో రాంపల్లిలో దాదాపు 2,000 డబుల్ బెడ్రూమ్లు కడితే అందులో కేవలం 900 మంది మాత్రమే ఇప్పుడు ఉంటున్నారు. తర్వాత ప్రాతసింగరంలో కూడా అదే పరిస్థితి. సో అక్కడ కట్టిన డబుల్ బెడ్రూమ్లు 4,000 అయితే అక్కడ ఉండే ఆక్యుపెన్సీ కేవలం 40% మాత్రమే. సో మిగతా జనం ఎక్కడ పోయినరు అండ్ అవి ఎందుకు ఖాళీ ఉన్నాయి, ఎందుకు తాళాలు వేసి ఉన్నాయి అని దానికి కారణాలు వెతికే పనులను, లేదంటే అక్కడ ఫెసిలిటీస్కి సంబంధించిన వాటిపైన అధికారులు ఆలోచించకుండా ఒక గట్టి నిఘా అయిన సర్వే చేసారు, నికాసైన సర్వే. ఈ సర్వేకి ఏం పేర్లు పెట్టుకున్నా తప్పేం లేదేమో అనిపించింది. సో ఆ సర్వే ఏంది తెలుసా? ఇచ్చిన తర్వాత అర్హులకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన తర్వాత కూడా 3 సంవత్సరాల వరకు ఎందుకు డబుల్ బెడ్రూమ్లకి వాళ్ళు రాలేరు, ఎందుకు ఆ ఇంటికి తాళాలు వేసారు. సో ఇంటికి తాళాలు వేసారు, వాళ్ళు అక్కడ ఉండట్లేదు అంటే ఎట్లా తెలుస్తుంది? ఇంటి పక్కలోళ్ళనో ఎదురుంగోళ్ళనో వాళ్ళని అడిగితే తెలుస్తుంది. సో వాళ్ళు కూడా అబద్ధం చెప్తారేమో అని చెప్పి కరెంట్ బిల్ ఆధారంగా ఈ సర్వే చేసారు. సో ఎవరికైతే మినిమం బిల్లు కంటే కూడా చాలా తక్కువ వస్తుందో సో వాళ్ళు అక్కడ ఉండట్లేదు అని కన్ఫర్మ్ చేసారు అధికారులు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీద చాలా మందికి చాలా ఆశ. సో లైఫ్లో ఇల్లు కట్టుకోలేము అనుకునే వాళ్ళు లబ్ధిదారులకు కొంతమంది ప్రభుత్వం ఇచ్చింది. అండ్ ఇంకొంతమంది డబుల్ బెడ్రూమ్ నిన్ని మంచిగా మోడిఫై చేసుకున్న వాళ్ళు కూడా ఇంకొంతమంది ఉన్నారు. 560 ఎస్ఎఫ్టీలు అయ్యి ఉంటే స్క్వేర్ ఫీట్లో ఉంటే ఇంట్లో అందులో ఒక 2 బెడ్రూమ్లు, ఒక హాలు, కిచెన్ అండ్ ఒక వాష్రూమ్ తోటి ఇది కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు. సో చాలా మంది ఏంటంటే అక్కడ ఉపాధి లేక ఆ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం లెక్కలు చెప్తుందో 70% గత ప్రభుత్వం ఇచ్చింది, అందులో కేవలం 50% ఆక్యుపెన్సీ ఉంది, ఇంకొక 50% లేరు జనం అంటే వచ్చిన వాళ్ళు కూడా ఆ నుంచి పోయిన పరిస్థితి. దానికి పెద్ద ఎగ్జాంపుల్ ఏం తెలుసా? కొల్లూరే. సో ఇవాళకి కూడా కొల్లూరులో మాకు మంచినీళ్ళ పరిస్థితి లేవు అండ్ వీళ్ళు బస్తీలలో ఉండి అక్కడ అడ్రస్లలో వాళ్ళకి ఇల్లు ఉంటే ప్రతి నెల పోయి వాళ్ళ అక్కడ రేషన్ డ్రా చేసుకొని రావాలి. ఇక రేషన్ బియ్యం, కోపిన్ బియ్యం కోసం వాళ్ళ బస్తీలకు పోవాలి, మళ్ళీ అక్కడనే రేషన్ షాప్లో తీసుకొని మళ్ళీ వెనక్కి రావాలి. సో ఇక్కడ కొల్లూరులో ఉండే వాళ్ళకి చుట్టుపక్కల ఏం పనులు లేవు అండ్ కొల్లూరులో పిల్లలు చదువుకోవాలి అని అనుకోండి ప్రభుత్వ పాఠశాలలు లేవు. ఇక అంగన్వాడీల మాట అయితే చాలా దూరం అట. సో కనీసం ఒక అంగన్వాడీ కూడా లేదు, కనీసం ఒక స్కూల్ కూడా లేదు ప్రభుత్వానికి సంబంధించి. ఇన్ కేస్ మళ్ళీ వాళ్ళు స్కూళ్ళకి వేయాలంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో వేయాలి, ప్రైవేట్ స్కూళ్ళలో వేయాలంటే పైసలు కావాలంటే వీళ్ళు పనికోవాలంటే అక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఉపాధి ఏమీ లేదు. సో లేకపోతే ఏం చేయాలి అర్థం కాక ఎట్లయితే సామాన్ చదువుకొని కొల్లూరుకు వచ్చిర్రో అట్లే చదిరిన సామాను ఇంట్లో చదువుకోకుండా మళ్ళీ అదంతా సామాన్ తీసుకొని బస్తీలలో పోయి ఉంటున్నారు. మళ్ళీ అదే గుడిసెల్లో ఉండే వాళ్ళు కొంతమంది అయితే మళ్ళీ అదే గుడిసెకి రెంట్ కట్టుకుని ఉండేటోళ్ళు కొంతమంది, అదే బస్తీలలో మళ్ళీ కిరాయికి తీసుకొని ఉండేటోళ్ళు ఇంకొంతమంది. ఎందుకంటే మెయిన్ సోర్స్ అక్కడ ఇన్కమ్ సోర్స్ లేదు. కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే డబుల్ బెడ్రూమ్లు ఉండడానికి ఇష్టపడే వాళ్ళకి అసలు ఎలాంటి ఉపాధి లేకపోతే ఏం చేసుకొని బతుకుతారు? సో కొంతమంది ఎవరైతే ఇప్పుడు ఉంటున్నారో వాళ్ళు అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎవరైతే డైలీ లేబర్ ఉంటారో, ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఉపాధి జీరో. సో అందుకనే బస్తీలలో వచ్చి బతుకుతున్నారు. సో ఏదైతే 50% లెక్క ప్రభుత్వం చెప్తుందో ఆ 50% ఇళ్ళకి తాళాలు పడ్డాయి, అవి 30,000 ఇల్లు అని లెక్క చెప్పింది. ఆ 30,000 ఇళ్ళలో దాదాపు 20,000కు పైగా వీళ్ళ పరిస్థితి ఇది. ఇంకొక 10,000 వరకు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు వచ్చినా ఇంకొక ఇల్లు రావడం, లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకొక సొంత ఇల్లు కట్టుకోవడం. సో అది చాలా లాంగ్ ఉండడం, అక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోవడం, కనీసం బస్సులలో ఫ్రీ బస్సులు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ పెట్టారు కాబట్టి అల్లల్లో తిరుగుదామన్నా కూడా బస్సు లేకపోవడం. సో కనీసం కూరగాయలు పోవాలన్నా కూరగాయలు దొరకకపోవడం, ఒక మార్కెట్ ఏదైతే నిత్యావసర వస్తువులు ఉంటాయో కూరగాయలు, పాలు, ఉప్పు, పప్పు, కారం సంబంధించి వాటికి సంబంధించిన ఏ స్టాల్స్ కొల్లూరులో లేకపోవడం. సో ఇట్లా ఒక కొల్లూరు ఎగ్జాంపుల్ మాత్రం తీసుకుంటున్నాం. సేమ్ హ్యాస్టీస్ రాంపల్లిలో కూడా అదే పరిస్థితి. అండ్ ఏదైతే అధికారులు ఇప్పుడు లెక్కలు చెప్తున్నా 30,000 ఇళ్ళ దగ్గర ఉండే డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన అదే పరిస్థితి ఉంది. అయితే వీటిపైన కదా వాళ్ళు సర్వే చేయాలి.
పిల్లలకు ఒక స్కూల్లో లేదంటే అంగన్వాడీ స్కూల్లో లేదంటే హెల్త్ కేర్ సెంటర్సో ఇట్లాంటివి ఏర్పాటు చేసిన తర్వాత జనాలు ఉండకపోతే ఎందుకు ఉండట్లేదు, వీళ్ళకి నిజంగానే ఇల్లు ఉందో లేదంటే లబ్ధిదారులు పొంది ఇల్లునో కూడా వీళ్ళు ఉండట్లేదు అనేది సర్వే చేసి వాళ్ళ ఇల్లుని వెనక్కి తీసుకోవాలి. కానీ దానికి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తుంది. 30,000 మంది ఇళ్ల తాళాలు ఉన్నాయని తెలిసి వాళ్ళు అక్కడ లబ్ధిదారులు 3 సంవత్సరాలు ఉంటారని తెలిసిన తర్వాత వాళ్ళ ఇంటికి నోటీసులు అతికించిపోయారు. సో నోటీసులు అతికించిన విషయం కూడా లబ్ధిదారులకు తెలియదు. ఎందుకంటే ఇరుగు పొరుగుతో కమ్యూనికేషన్ లేకపోవడం, అక్కడ వ్యవస్థ సరిగా ఉండకపోతే అక్కడ ఉండే వాళ్ళు ఎవరో నామాత్రానికే ఉండడంతో ఇన్ఫర్మేషన్ కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసం చేస్తున్న వీడియో ఇది. సో అట్లా ఎవరైనా డబుల్ బెడ్రూమ్ వచ్చింది ఎప్పుడైనా మా సొంత ఇల్లే పోదాంలే అని అనుకుంటే ఆ సొంత ఇల్లుని మళ్ళీ ప్రభుత్వం గుంజుకోబోతుంది. సో 1 కాదు 2 కాదు 30,000 ఇంట్లకి ఆర్డీఓనే ఏకంగా నోటీసులు అంటించిండు. ఆ నోటీసుల పైన ఏం రాసుకొని వచ్చిందంటే, మీకు వారం రోజుల టైం ఇస్తున్నాం, అసలు మీరు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అయ్యుండి ఎందుకు ఇంట్లో మీరు ఉండట్లేదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మాకు సబబే అనిపిస్తే మీ ఇల్లు మీకు ఉంటుంది, లేదంటే ఆ ఇల్లు మేము మళ్ళీ వెనక్కి తీసుకుంటామని. సో ఇదే హ్యాస్టీజ్ ఆ నోటీసులో రాసి అధికారులు అంటించిన నోటీసులు. సో అట్లా 70,000 ఇళ్లలో 30,000 ఇళ్ళకి ఇలా నోటీసులు ఉన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంచుకోవాలా లేదా అనే డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఒకసారి డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది కాబట్టి మాకు ఎప్పటికీ ఉంటుంది అని ఆలోచించిన వాళ్ళు, ప్రభుత్వం కూడా మారింది కాబట్టి మారిన ప్రభుత్వం ఎలా ఆలోచించినా మళ్ళీ వెనక్కి తీసుకోవాలన్నా తీసుకుంటుంది అనేది కూడా ఆలోచించాలి. వెలుగుమట్ల భూదానం బోర్డుకు సంబంధించిన వాళ్ళు భూములు ఇచ్చారు కాబట్టి మా భూములు ఎప్పుడు వెనక్కి పోవని ఆలోచించుకోరు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంది ఇవ్వాల? మొత్తం నీలమట్టం చేశారు. పోనీ మేము మూసికి బఫర్ జోన్లో లేము, లేదంటే మేము మూసి పరివాహిక ప్రాంతం ఎఫ్టీఎల్లో లేము, బఫర్ జోన్లో లేము, మా ఇల్లు చాలా సేఫ్ అనుకున్న పార్క్రిజ్ అపార్ట్మెంట్ వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రైవేట్ భూమి అయినా ప్రభుత్వం తీసుకోవాలనే నిర్ణయం ఉంది కాబట్టి దానికి 0 వాల్యూ కట్టింది. సో అట్లనే ప్రభుత్వమే వాళ్ళ చేతుల మీదనే మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించిన పేపర్లు ఇచ్చింది కాబట్టి మాకున్న ఇల్లు ఎప్పటికైనా మాదే అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఇల్లు మీదే, కానీ అది మీకు ఉంటేనే ఇల్లు మీద అంటున్నారు. ఇక మీకు అక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందా లేదా, పని చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా లేవని పక్కన పెడితే మీకు ఇచ్చిన ఇల్లు మీరు సచ్చినట్టు అన్నీ ఉండాలి, మీకు ఏం సదుపాయాలు ఉన్నా లేకున్నా ఉండాల్సిందే అనే హుకుం జారీ చేసింది సర్కార్. సో ఆ హుకుం జారీ చేసింది అంటే ఇల్లు కావాలంటే ఉండాలి, ఇల్లు వద్దు అని అనుకుంటే నోటీసులు ఇచ్చిన వాళ్ళే తాళం పగలగొట్టి ఎవరైతే ఇప్పుడు క్యూలో ఉన్నారో, ఎందుకంటే చాలా సీరియస్ తీసుకోండి, March 18th ఉగాది లోపే ఇల్లులు పంపిణీ చేయాలి డబుల్ బెడ్రూమ్ అని. ఇంద్రం ఇల్లుకు సంబంధించిన వాళ్ళకి లబ్ధిదారులకు కావచ్చు, అండ్ దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి కావచ్చు. సో వాళ్ళకి ఇవ్వాలి అంటే వీళ్ళని ఖాళీ చేయించాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ ఎక్కడ బునాది తీయలేదు, ఏడ ఇల్లులు కట్టలేదు. సో ఉన్న ఇల్లులు మాత్రమే పంచ కార్యక్రమం పెట్టింది కాబట్టి సో ఉండే 1,70,000 పోతే ఆ ఇల్లులు అండ్ ఈ 30,000 ఇల్లు, సో మేము మొత్తం 60,000 ఇల్లు పంపిణీ కార్యక్రమం ఉండబోతుంది కాబట్టి సో లబ్ధిదారులు ఇల్లు తీసుకున్నాం హ్యాపీగా ఉంటుంది మా ఇల్లు మాకు అనుకున్న ఆలోచన ఉన్న వాళ్ళందరూ ఏ బస్తీలున్నా, ఏ ఇంట్లున్నా, ఏ జాగాలున్నా మళ్ళీ మీకు శాంక్షన్ అయ్యే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో మీరు ఉంటేనే ఆ ఇల్లు మీదవుతుంది. లేదు అంటే మళ్ళీ అది గవర్నమెంట్ అయ్యే అవకాశం 100కి 100 ఉంది. అండ్ దీనికి సంబంధించి కేవలం ఒక వారం రోజులనే నిర్ణయం తీసుకోబోతుంది. ఇదే ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకి, ఇల్లు వచ్చేటోళ్ళకి, ఇంటి ఓనర్లు అనుకునేటోళ్ళకి పెట్టిన డెడ్ లైన్. ఇక ఇంట్లో ఉండాలా, బయట ఉండాలా, డబుల్ బెడ్రూమ్లా నచ్చకుండా ఉండాలా అనేది మీరే డెసిషన్ తీసుకోవాలి.